వాస్తవానికి బీసీ సోదరులారా చాలా ధైర్యంతో ముందుకెళ్ళండి. ఏదైతే ప్రజాప్రభుత్వం ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ని అందరూ ఉపయోగించుకుంటూ ఈరోజు కోర్టు రేపటికి వాయిదా వేసినప్పటికీ కూడా 50% పైగా విజయం మనం సాధించినాం. ఈరోజు రేపు ఎల్లుండి అవటాలు 3 రోజులు నామినేషన్ల పర్వం ఉంది కాబట్టి మీరు యథేచ్ఛగా మీ నామినేషన్ కంటిన్యూ చేయండి. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజాప్రభుత్వం ఇచ్చిందో బీసీల పట్ల చిత్తశుద్ధి ప్రదర్శించి ఇచ్చినటువంటి ఏదైతే మనం ఇచ్చినామో దాని ప్రకారం ఆ రిజర్వేషన్లు అమలు పరుస్తుంది కాబట్టి మీరు ఎవరు ఆధారపడద్దు. ఈరోజు ఏదైతే జీవో నెంబర్ 9 పైన ఈ రెడ్డి వర్గాలు వేశాయో ఆ జీవోకి ఎలాంటి స్టే కూడా ఇవ్వలేదు. రేపటి నుంచి 100% ఎలక్షన్ ప్రక్రియ జరుగుతుంటుంది. నోటిఫికేషన్ కూడా వచ్చినట్టుగానే ఒకవేళ ఇవాళ ఆపాలనుకుంటే ఇవాళ గౌరవనీయులైన జడ్జి గారు స్టే ఇచ్చేటోళ్ళని స్టే అంటే ఎలాంటి స్టే రేపటి నుంచి నోటిఫికేషన్ ప్రక్రియ 100% జరుగుతూనే ఉంటుంది. తెలంగాణ జనసమితి పార్టీగా ఇప్పటికీ బీసీల విజయమని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఒక కుట్రపూరితంగా పసలేని చట్టాలను బయటకు తీసుకొచ్చి ఏదో విధంగా అడ్డుకుందామని చెప్పి ఆర్గ్యుమెంట్ జరిగినటువంటి పరిస్థితి, పక్కదారి పట్టిద్దామని చెప్పి ఈరోజు ఇప్పటి వరకు ఆర్గ్యుమెంట్లు చేశారు. కానీ మేము బీసీ ఉద్యమం తరపున ఈరోజు ఇంప్లీడ్ కావడం జరిగింది. ఇలా ఇంప్లీడ్ అయిన దాంట్లో మేము ప్రత్యక్షంగా ఉండి చూడడం జరిగింది.